బీజేపీ గెలుపు చారిత్రాత్మకమని బీజేపీ నాయకుడు పోలిశెట్టి సుబ్బారావు అన్నారు. కోవూరు బజార్ సెంటర్లో విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో అత్యంత మెజారిటీతో గెలుపొందడం చారిత్రాత్మకమని, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు నరేంద్ర మోడీ నమ్మకాన్ని బలపరుస్తూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని, వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ విడుదల చేయడం కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాదిరాజు చక్రవర్తి, వంశీ, వెంకటేశ్వర్లు, అశోక్ కుమార్ రెడ్డి, మణి, రవి, నాగేంద్ర, శివయ్య, మురళి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మకం. 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీ జిల్లాలో అధిష్టానం అధిష్ఠించింది మన భారతీయ జనతా పార్టీ. అవినీతి పాలనకు విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నీతి నిజాయితీగా పరిపాలన చూసి ఆయన పట్టం కట్టి భారతీయ జనతా పార్టీని నిలబెట్టడం జరిగింది. ఢిల్లీ ప్రజలకు నా శుభాభివందనములు. వికసిత భారతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ విడుదల చేశారు. దీంట్లో మన విశాఖకి అలాగే 730 కోట్లు, విశాఖ పోర్టుకు 162 కోట్లు, ఆరోగ్య బలాపేట ఆరోగ్య కేంద్ర బలాపేతం కోసం 162 కోట్లు, భవనాలకి 240 కోట్లు మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ప్రజల యొక్క ఆకాంక్ష. ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేంద్ర బడ్జెట్ను ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా అందరూ మెచ్చుకున్నారు. అది మన మోడీ గారి పరిపాలనా విభాగం. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 12,75,000 వరకు కూడా ట్యాక్స్ రిలాక్సేషన్, అంటే ట్యాక్స్ ఉండదు. 12,75,000 రూపాయల వరకు కూడా ప్రతి సామాన్యుడి సంపాదనలో కూడా ఎటువంటి ట్యాక్స్ లేకుండా మన బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. ఎక్కడా కూడా లేదు. అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరగడానికి మొదటి మెట్టు ఇది. అందులో ఢిల్లీలో గెలిచిన భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ కోసం ఈరోజు కోవూరు మండలంలో బజార్ సెంటర్ నందు టపాసులు పేర్చి స్వీట్ల కార్యక్రమం పంపిణీ జరుగుతుంది.